హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రస్తుతం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఒక కొత్త అప్డేట్ అయితే అందించబోతుందండి. సో ప్రస్తుతం వీటికి సంబంధించి గాను చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు అనేక పథకాలకు సంబంధించి గాను హామీలు అయితే ఇవ్వడం అయితే జరిగింది కదా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పుడు ఆ ఒక్క పథకం సంబంధించి గాను చూసుకున్నట్లయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరొక పథకం అయితే అమలు చేయడానికి సిద్ధమవుతుందన్నమాట. అదే ఈ యొక్క ఆడబిడ్డ అనేది పథకం అండి. ఈ యొక్క పథకం ద్వారా ప్రతి మహిళలకు ఇంట్లో ఎంతమంది ఉన్నా కానీ ప్రతి నెల రూ. 1,500 అనేవైతే అందించడానికైతే సిద్ధమవుతుందని చెప్పేసి కూడా ఎన్నికల టైంలో హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది కదా! ఆ యొక్క పథకం సంబంధించి మనం రిలీజ్ చేయడానికైతే సిద్ధమవుతుందండి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే వాటికి సంబంధించి కానీ ఎప్పుడు రిలీజ్ చేయబోతుంది? అర్హతలేంటి? ఇలా ప్రతి అప్డేట్ కూడా మీకైతే తెలియజేస్తాను. దయచేసి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే దయచేసి వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మిత్రులారా. దీని ద్వారా నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. అలాగే వీడియోకైతే లైక్ చేయండి. మరికొంతమందికి సమాచారం అయితే తెలుస్తది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో ప్రస్తుతం ఆడబిడ్డ అనేది పథకం సంబంధించి కానీ చూసుకున్నట్లయితే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఎదురు చూస్తున్నారండి. ఎందుకంటే ఈ యొక్క పథకం ద్వారా ప్రతి నెల మహిళలకు రూ. 1,500 చొప్పున అందుతాయని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఎదురు చూస్తున్నారు కదా! అయితే మహిళల కోసమే అనేక పథకాలకు సంబంధించి కానీ తీసుకొని రావడం అయితే జరిగిందండి. సూపర్ సిక్స్‌లో భాగంగా మనకి ఎన్నికల టైంలో ఏమైతే హామీలైతే ఇచ్చాయో రాష్ట్ర ప్రభుత్వం, సో వాటికి సంబంధించి కానీ విడుదల చేయబోతుందనమాట. అయితే ఇప్పుడు చూసుకున్నట్లయితే తొలి విడత కింద విడుదల చేయడానికి సిద్ధమవుతుందనమాట. గతంలో మనకి తల్లికి వందనం కానీ, ఉచిత బస్సు పథకం కానీ, ఉచిత గ్యాస్ సిలిండర్ పథకంకి సంబంధించి కానీ మహిళల కోసం ఉన్నాయన్నమాట. సో ప్రస్తుతం వీటికి సంబంధించి కాను ఆడబిడ్డ అనేది పథకం ద్వారా ప్రతి నెల 1,500 మహిళల ఖాతాలు జమ కాబోతున్నాయండి. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే అర్హత ఉన్న వారికి మాత్రం అందించే అవకాశం అయితే ఉందన్నమాట ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే దీనికి సంబంధించి కాను త్వరలో నిధులు అనేవి అయితే విడుదల చేయబోతుందండి. అయితే ఇప్పుడు చూసుకున్నట్లయితే ఈ యొక్క పథకం సంబంధించి గాను ఖచ్చితంగా మీరు 6 దశ ధృవీకరణకు సంబంధించి కానీ ఎంపికై ఉండాలన్నమాట. గతంలో కూడా తల్లికి వందనం పథకం సంబంధించితో కూడాని 6 దశ ధృవీకరణకు సంబంధించి గాని ఎవరైతే ఉన్నారో వారికి మాత్రం అందించారు కదా! సో ఇందులో చూసుకున్నట్లయితే 4 వీలర్ వెహికల్ ఉంటే వారికైతే రాకపోవచ్చు. కరెంట్ బిల్ అనేది 3 యూనిట్లు మించి ఉండకూడదు. అలాగే గవర్నమెంట్ ఎంప్లాయీ అయినా గానీ వారికైతే రాకపోవచ్చు. ట్యాక్స్ పే చేస్తున్న వారికైతే రాదు. ఇలా మొత్తంగా ఆర్ఎస్ ధృవీకరణకు సంబంధించి గాని ఉన్నవారు ఎవరికీ కూడా ఇవ్వకుండా మనకి ఎవరైతే అర్హత ఉన్న వారికి మాత్రం ఇచ్చేలాగా ప్రభుత్వం అయితే చర్యలు తీసుకోబోతుందండి. సో ఖచ్చితంగా మీకు బ్యాంక్ అకౌంట్స్ ఉంటే మాత్రం ఈ కేవైసీ తప్పనిసరిగా చేయించుకోండి. అలాగే మీ బ్యాంక్ అకౌంట్స్ అన్నీ కూడా యాక్టివ్‌లో ఉందో చూసుకోండి. ఖచ్చితంగా మీకైతే ఉపయోగపడుతుంది. అయితే వీటికి సంబంధించి కాను విడుదలపై త్వరలో అప్డేట్ అయితే రాగానే మీకైతే అప్డేట్ చేస్తాను. దయచేసి వీడియోని ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే మీకు ప్రతి అప్డేట్ కూడా తెలుస్తది. ధన్యవాదములు.